ఉదయకాలపు ప్రార్థన. కృపాసత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, మారని మార్పు చెందని మా దేవా, నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా ఉన్న మా గొప్ప యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శక్తిగల పూజింపదగిన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా, గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు తండ్రి, మమ్మను సంరక్షించినారు దేవా. అయ్యా, ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు దేవా. ప్రతి అక్కర కొరత చింతను మీరు తీర్చినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి, నిందలు, అవమానాల నుండి, శత్రువుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఆదరించారు, మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. దేవా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధులంగా, అవిధేయులంగా ప్రవర్తించినప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు, మమ్మను ప్రేమించినారు. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో, ఏక మనసుతో తండ్రి వేన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి, మిమ్మల్ని పూజించి కొనియాడడానికి, కీర్తించి శ్లాఘించడానికి, ఆరాధించి గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనుషుని వెలిగించు వెలుగు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా యుండువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రేమయందు పరిపూర్ణము చెందినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన సత్య సాక్షి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వధింపబడిన గొర్రె పిల్ల, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక్కడే కాపరిగా ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి కాంక్షణీయుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నోరు అతి మధురము, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడు, రత్నవర్ణుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రకాశమానమైన వేకువ చుక్క, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థమైన మనసుతో ప్రేమింపబడుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శరీరధారి అయి ప్రత్యక్షమైన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుష్య కుమారుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు కుమారుడని పిలువబడిన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయమునకు ఆశ్రయదుర్గమైన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విమోచకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన వాడా,
మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు రక్షణ అయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణదుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వెలుగునై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను గూర్చి చింతించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను బలపరచు క్రీస్తు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నజరేయుడగు యేసు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణ స్నేహితుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపుల స్నేహితుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిష్కలంకమునగు మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెప్పశక్యము కాని మీ వరమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మమ్మును నడిపించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రాయశ్చిత్తమై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరమైన ఆలోచన శక్తిని అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక బుద్ధిని అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు సహాయం వచ్చుకొండా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షించు నీ సన్నిధి దూతను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా పక్షమున యుద్ధము చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మాకు పరిశుద్ధ స్థలముగానున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థవంతుల ఎడల యథార్థవంతుడవుగా ఉన్నావు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సద్భావము గలవారి ఎడల సద్భావము చూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపము లేని ప్రధాన యాజకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలు సృష్టికర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలకు ఆశ్రయదుర్గమగువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీర్తనీయుడైన యెహోవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతులను బట్టి ఆనందించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనను బట్టి నీవు పూజ్యుడవు గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఇశ్రాయేలీలు చెయ్యి స్తోత్రముల మీద ఆసీనుడవయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన స్థలములలో నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేములో నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వినయము గలవారి యొద్దను దీన మనస్సు గలవారి యొద్దను నివసించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును భూమి మీదను సర్వాధికారము కలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమండలం మీద ఆసీనుడవయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాజలముల మీద సంచరించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దయగల వారి ఎడల దయ చూపువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ భుజము మీద రాజ్యభారముండును గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ ప్రజలకు భూషణ కిరీటముగానున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అరుణోదయం అనుగ్రహించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా అధిపతి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఏర్పరచుకొనబడిన సేవకుని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మును ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో వారి బాధలలో ఇరుకులలో ఇబ్బందులలో మిమ్మును మాత్రమే స్తుతించినారు. మీకే మొరపెట్టినారు కాబట్టి మీ యొద్ద నుండి గొప్పగా ఆశీర్వదించబడ్డారు. ప్రతి పరిస్థితి నుండి విడిపించి గొప్ప చేశారు తండ్రి. హెచ్చించినారు దేవా. అయ్యా నీ బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా ఈనాడు మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి తండ్రి. మమ్మను కూడా ప్రతి పరిస్థితి నుండి విడిపించండి దేవా. మా స్థితిని మీరు ఆశీర్వదించండి. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయంగా మమ్మను బలపరచండి. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు అనుగ్రహించండి. ఆ పరలోకం కొరకు మమ్మను సిద్ధపరచండి తండ్రి. ఎల్లప్పుడూ మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును పాపమును విడిచిపెట్టి మీ దృష్టికి యథార్థంగా జీవించే హృదయాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ప్రతి దినము వాక్యాన్ని చదువుటలో ప్రార్థించడంలో మేము తప్పిపోకుండా నమ్మకస్థలంగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా ఈ లోకం మాకు శాశ్వతం కాదు దేవా. మా ఉద్యోగాలు మా
చదువులు, మేము కలిగి ఉన్న జ్ఞానము, మా ఆరోగ్యము అయ్యా ఇవన్నీ శాశ్వతం కాదు. శాశ్వతమైన నివాసం మా కొరకు మీరు పరలోకంలో సిద్ధపరిచారు. కాబట్టి మమ్ములనందరినీ పరలోక రాజ్య వారసులనుగా ఆశీర్వదించండి దేవా. అయ్యా ఈ దినమంతటి కొరకై మీ పాదాల వద్దకు వస్తున్నాము దేవా. మీ గొప్ప సహాయాన్ని కోరుకుంటున్నాం తండ్రి. దయచేసి నన్ను మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈ దినమంతటి విషయంలో మీరే మాకు గొప్ప సహాయాన్ని అందించండి దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో, మేము చేసే ప్రయాణాలలో మీరు మాకు తోడుగా ఉండండి. మీ జ్ఞానాన్ని, తెలివిని, క్షేమాన్ని మాకు అనుగ్రహించండి. అయ్యా మీరే మాకు సంపూర్ణ సహాయం దయచేసే దేవుడవు తండ్రి. మీరు మాకు తోడుగా లేకపోతే, మీరు మాకు సహాయం చెయ్యకపోతే మేము ఏమీ చెయ్యలేము, ఏమీ సాధించలేము తండ్రి. అయ్యా ఈ దినమంతటి కొరకై ప్రతి విషయంలో మీ వైపే చూస్తున్నాము, మీ సహాయాన్ని కోరుకుంటున్నాము. దయతో మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే ప్రియులు ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారో అట్టి బిడ్డల ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చదువులు కంప్లీట్ చేసుకొని ఉద్యోగాల కొరకు ఎంతో ప్రయత్నిస్తుండగా బిడ్డల ప్రయత్నాలన్నింటినీ కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు చేయడానికి ఉద్యోగాలు లేక, కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించలేక బిడ్డలు నానా రకాలుగా ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. ప్రతి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీరే వారికి గొప్ప సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంటర్వ్యూలకు వెళ్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు చక్కగా సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు దయచేయండి ప్రవ్వా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా. అయ్యా చక్కటి ఉద్యోగం పొందుకునే బిడ్డలుగా మీరే సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కాంపిటేటివ్ పరీక్షల కొరకు సిద్ధపడుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రాయడానికి వెళ్తుండగా వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రాసే హస్తాల్ని బలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ఈ సమయాన ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాలను బట్టి నలిగిపోతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా బలపరచండి దేవా. అప్పుల సమస్యల నుంచి బిడ్డలకు విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలు చేసే ఉద్యోగంలో, వ్యాపారంలో మీరే వారికి సఫలతను దయచేయండి ప్రవ్వా. మీరే వారిని ఆశీర్వదించండి దేవా. చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా సహాయం చేయండి. ఈనాడు ప్రవ్వా అనారోగ్య సమస్యల చేత, వ్యాధులు, రోగాలు, మొండి వ్యాధుల్ని బట్టి లేవలేని స్థితిలో ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి ప్రవ్వా. ఎందరైతే ఈ సమయాన హాస్పిటల్లో, ఐసీలో, మరణకరమైన పరిస్థితిలో, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మరణాన్ని తప్పించుట ప్రభువైన యెహోవా వశమన్న వాగ్దానం బిడ్డలందరి ఎడలా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని స్వస్థపరచండి దేవా. మీరే వారిని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఎంతో కాలంగా నయం కాని వ్యాధులతో, మొండి రోగాలతో పడకలకి పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్న బిడ్డల్ని కూడా మీరు దృష్టించండి దేవా. మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు సంతానం కొరకు ఎదురు చూస్తుండగా ప్రతి భార్యను, భర్తను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈనాడు పిల్లలు పుట్టకపోవడానికి వారిలో ఉండే లోపమేమిటో, అనారోగ్య సమస్య ఏమిటో సంపూర్ణంగా మీరే వాటిని దూరపరచండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన గర్భఫలం బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి, బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. గర్భిణీ స్త్రీలు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ని మీరు దీవించండి దేవా. అయ్యా వారిలో ఉండే భయాన్ని తొలగించండి దేవా. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన సహాయం చెయ్యండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న ప్రతి యవ్వన సహోదరుడు, సహోదరుని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ప్రతి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వివాహ విషయంలో తొందరపడకుండా, తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా బిడ్డలందరూ మీకు ప్రార్థించి మీ మీద ఆధారపడి ముందుకు సాగుటకు సహాయం చెయ్యండి దేవా. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం
జ్ఞాపకం చేసుకోండి దేవా. అట్టి వివాహం మీ నామానికి మహిమకరంగా ఘనంగా జరిగేలాగున మీరే కృప చూపించండి దేవా. ప్రతి అక్కరా కొరత మీ మహిమైశ్వర్యంలో తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహాలు జరిగిన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి. మీ యందు భయం భక్తి కలిగి వారి కుటుంబ జీవితాన్ని చక్కగా చూసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి. విడిపోయిన బంధువులను, విడిపోయిన భార్య భర్తలను, విడిపోయిన స్నేహితులను, రక్త సంబంధికులను, విడిపోయిన సంఘస్థులను మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డలందరూ కలిసి చక్కగా మీ పరిచర్య చేసేవారిగా సిద్ధపరచండి దేవా. మీ యందు ఆనందించే కృపను ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అప్పుల భారాన పడి నలిగిపోతున్నారు దేవా. రకరకాల కారణాలను బట్టి అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నారు దేవా. నెమ్మది లేక కలవరంలో జీవిస్తున్నారు తండ్రి. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు మిమ్మును సేవించే బిడ్డలు అప్పు తీసుకునే వారిగా ఉండకుండా అనేకులకు సహాయం చేసే స్థితిలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. దయ చూపించండి, కనికరించండి తండ్రి. ఈనాడు ప్రభా, మా కుమారులను కుమార్తెలను ఏ విధంగా పెంచాలో మీ యొక్క జ్ఞానాన్ని మా అందరికీ దయచేయండి ప్రభా. తల్లిదండ్రులు మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ భయంలో, మీ బోధలో పెంచే కృపను దయచేయండి ప్రభా. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మల్ని సేవించే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. అయ్యా, యవ్వనస్తులు తల్లిదండ్రులకు లోబడే బిడ్డలుగా, తల్లిదండ్రులను గణపరిచే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. అయ్యా, చిన్న బిడ్డలందరి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. చిన్న బిడ్డలను మీరు కాపాడండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, దేవుని కృపలో వర్ధిల్లునట్లుగా మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, యవ్వనస్తులు చదువుకుంటుండగా, వ్యాపారాలు చేసుకుంటుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అత్యధికంగా అభివృద్ధి పరచమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాన్లను ఆత్మీయంగా బలపరచండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి దేవా. వారి సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాలన్నిటినీ మీరు దూరపరచండి దేవా. శత్రు భయాల నుండి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎక్కడైతే వారు సువార్త ప్రకటిస్తున్నారో అక్కడ నూతనమైన ఆత్మలు మీ సన్నిధికి వచ్చుటకు సహాయం చెయ్యండి. ఈనాడు ఎంతో మంది లోకంలో, పాపంలో పడి చెడిపోతున్నారు దేవా. బానిస బ్రతుకులను బ్రతుకుతున్నారు తండ్రి. చెడును విడిచిపెట్టలేకపోతున్నారు. అలాంటి బిడ్డల్ని మీరు దృష్టించండి దేవా. చెడు నుంచి విడిపించండి దేవా. పాపపు బానిసత్వం నుండి బిడ్డలందరికీ సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు పుట్టుకతోనే గ్రుడ్డివారిగా, అంగవైకల్యంతో జీవిస్తున్నారు దేవా. అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, వయసు వచ్చినప్పటికీ బిడ్డలు మాట్లాడలేక, నడవలేక, చూడలేక, మనుషులను గుర్తుపట్టలేక ఎంతో బాధను అనుభవిస్తుండగా అలాంటి వారి బాధలను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి. బిడ్డలకి మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మానసిక ఒత్తిళ్లను బట్టి కృంగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మానసిక పరమైన వ్యాధుల నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి దేవా. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు పేదరికంలో, కరువులో, దరిద్రతలో, ఆకలితో అలమటిస్తున్నారు దేవా. వస్త్రాలు లేక, గృహాలు లేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. చేయడానికి పనులు లేక కృంగిపోతున్నారు దేవా. ఎన్నో అక్కరలు, కొరతల మధ్య జీవిస్తున్నారు దేవా. అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి. వారి స్థితినంతటిని మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీ యొక్క జ్ఞానం చేత నింపండి దేవా. ప్రతి అక్కర కొరత మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు
శ్రేష్టమైన గృహాలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఎందరైతే గృహ నిర్మాణాలు స్టార్ట్ చేయాలనుకుంటున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పని వారిని మీరు సమకూర్చండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. ప్రతి అక్కర కొరతను తీర్చండి. ప్రతి మెటీరియల్ని కూడా మీరే సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వర్షం ఆటంకాల నుంచి బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉండే ఇంటికి అద్దె కట్టుకోలేక బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు తండ్రి. అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఉద్యోగాలు కోల్పోయి బాధపడుచున్న బిడ్డల విషయమై ప్రార్థిస్తున్నాము దేవా. ఎందు నిమిత్తం వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో మాకు తెలియదు, కానీ మీ చిత్తమైతే కోల్పోయిన ఉద్యోగం కంటే మరి శ్రేష్టమైన ఉద్యోగం మరలా పొందుకొనుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు స్వంత వాహనాలు కలిగి ఉండాలని ఆశపడుతున్న ప్రతి బిడ్డ ఆశను మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల కోరికలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఉద్యోగాలకు వెళ్తున్న సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అధికారులకు లోబడి నమ్మకస్తులుగా పనిచేయటకు మీరే సహాయం చేయండి దేవా. ఈనాడు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం బిడ్డలు ఎంతో కష్టపడుతుండగా, ఆశతో ఎదురుచూస్తుండగా వారి ఆశను మీరు తీర్చండి దేవా. బిడ్డలు కోరుకుంటున్న పోస్టులోకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేయండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డల పక్షాన మీరు న్యాయం చెయ్యండి దేవా. బిడ్డలు మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరినీ కూడా మీరే ఈ దినమున బలపరచండి దేవా. చెడు అలవాట్లకు, చెడు తిరుగుళ్లకు, చెడు స్నేహాలకు, పాపంలో బానిసలుగా బ్రతుకుతున్న వారిని మీరు రక్షించండి దేవా. మారు మనసు, రక్షణ, పాప క్షమాపణ ప్రతి బిడ్డకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మా సొంత కుటుంబ సభ్యుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. రక్షించండి దేవా. మారు మనసును దయచేయండి. ఎంతోమంది భార్యలు, భర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు వారి కుటుంబ సభ్యుల విషయమై బాధపడుచున్నారు దేవా. అట్టి వారి బాధను మీరు తీర్చండి దేవా. కుటుంబంలో ప్రతి ఒక్కరూ రక్షించబడుటకు సహాయం చేయండి. కుటుంబం అంతా మీ యందు ఆనందించుటకు మీరే కృప చూపించండి. ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఈరోజు వారి పనులకు వెళ్తుండగా మీరే వారికి తోడుగా ఉండండి దేవా. బిడ్డల్ని బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని మీరు సఫలపరచండి దేవా. ఏ పంట అయితే పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు మీరే కృప చూపించండి దేవా. అయ్యా, బిడ్డలు నూరంతలుగా ఆశీర్వదించబడుటకు మీరు సహాయం చేయండి. ప్రతి అక్కరను, కొరతను మీరు తీర్చండి దేవా. ఈనాడు బిడ్డలు ఏమాత్రం నష్టపోకుండా, అప్పుల పాలవ్వకుండా వారి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. జాబ్ చేస్తున్న వారి చుట్టూ మీ దూతలను ఉంచండి. మరి ముఖ్యంగా ఆడబిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. ఆడబిడ్డల్ని మీరు రక్షించండి దేవా. దుష్టి నుంచి, అపవాది నుంచి బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ఆడబిడ్డల విషయమై తల్లిదండ్రులు ఎంతో ఆందోళన చెందుతున్నారు దేవా. వారికి సరైన భద్రత లేదని బాధపడుచున్నారు దేవా. సహాయం చేయండి దేవా. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. అపవాది నుండి, శత్రువుల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా బ్రతుకుతున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అందరూ ఉన్న అనాథలుగా మారిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశం కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. మా అధికారుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని, కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ సర్వసత్యంలోకి నడిపించండి.
నీ బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. కొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఆయా రకాల పనులు ప్రారంభిస్తుండగా ప్రతి బిడ్డను కూడా మీరు కనికరించండి దేవా. వారి ప్రయత్నాలను మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు మంచి జ్ఞానాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున ఇల్లు అమ్మాలని కొనాలని, ల్యాండ్ అమ్మాలని కొనాలని, ఇతర వస్తువులు ప్రాపర్టీస్ అమ్మాలని కొనాలని బిడ్డలు ఎంతగానో ప్రయత్నిస్తుండగా ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలు ఎక్కడా మోసగించబడకుండా మీరే వారి పట్ల సంపూర్ణమైన న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున హాస్పిటల్కి రకరకాల చెకప్పుల నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. క్రొత్తగా కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఇతర దేశాలలో రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచెనుంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారి మధ్య మీరుండండి దేవా. బిడ్డలందరినీ మీరు ధైర్యపరచండి దేవా. వారు పనులంతటిలో మీరు తోడుగా ఉండండి. మీ కృపను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎంతో మంది బిడ్డలు ఈనాడు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు తండ్రి. అట్టి వారి బంధకాలను మీరు తెంపండి దేవా. అనుదినము మాకు ఆహారం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి పోషించుచున్న దేవుడుగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. ఎవరికైతే ఈ దినమున ఆహారము లేక కరువులో ఉంటున్నారో, తినడానికి 3 పూటల ఆహారము లేని వారిగా జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, తృప్తిపరచండి దేవా. వారి అక్కరలు కొరతలు మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ఆత్మీయ ఆకలిని మీరు తీర్చండి దేవా. మీ వాక్యంతో మమ్మను పోషించండి దేవా. ఈరోజు మాకు కావలసిన మా అనుదిన భారాన్ని మీరే భరించండి దేవా. మాకు ఆహారము, ఆరోగ్యము, రక్షణ, ఐశ్వర్యము, నిత్య జీవమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మా శారీరక కొరతలు మీరు తీర్చండి, మా ఆత్మీయ కొరతలను కూడా తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మారుమూల ప్రాంతాలలో, గ్రామాలలో సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి దేవా. వారికి ఏ సమయాన్ని ఏమి కావాలో, వారి అక్కరలు కొరతలు ఎలాంటివో మీరే వాటన్నిటిని తీర్చండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము మీ మాటలను ఆలకించే వారిమిగా, వినే వారిమిగా మా మనసులను మీరు మార్చండి దేవా. మీకు నచ్చినట్లు నడుచుకుంటూ ప్రవర్తించే కృపను మాకు అనుగ్రహించండి దేవా. మీకు లోబడే హృదయాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి దేవా. మా కష్టాల విషయమై, సమస్యల విషయమై మీ మీద సనగకుండా, గునగకుండా, మిమ్మను ప్రశ్నించకుండా మమ్మను మీరు మార్చండి దేవా. మాకు మారు మనసు, మంచి హృదయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈరోజు బిడ్డలు ఎందరైతే ఆయా పరిస్థితులను బట్టి దుఃఖిస్తున్నారో అట్టి వారి దుఃఖానికి ప్రతిగా సంతోషం అనుగ్రహించండి దేవా. బిడ్డల దుఃఖానికి కారణమైన ప్రతి పరిస్థితిని, ప్రతి శత్రువును, భయాలన్నిటినీ మీరే బిడ్డల నుండి దూరపరచండి దేవా. వారికి ఉన్న వేదన, బాధలు, చింతలు, శోధనలు యేసు నామంలో కొట్టివేయండి దేవా. సంతోషం, సమాధానం, నెమ్మదిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మాకంటూ ఏమీ లేవు దేవా. సమస్తము మీరు మాకు ఇచ్చినవే తండ్రి. ఈ ప్రాణం, ఈ ఆయుష్, ఈ జీవితం, ఈ కుటుంబం, ఈ పిల్లలు, అయ్యా సమస్తము మీరు మాకు ఇచ్చారు. అందును బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన వీటన్నిటిని మీ చేతికే అప్పగిస్తున్నాము దేవా. మీరే మాకు కలిగి ఉన్న అన్నిటినీ భద్రపరచండి దేవా. మీరే కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగల దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. బిడ్డలు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. అయ్యా, బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు దేవా. రకరకాల అక్కరలు, కొరతల విషయమై మీపై ఆధారపడి మీకు మొరపెడుతుండగా మీరే వారి కొరతలన్నింటినీ తీర్చండి దేవా. ఈ దినమున ఎంతో మంది బిడ్డలు అప్పులు కట్టాలని, ఈఎంఐలు కట్టాలని, లోన్స్ కట్టాలని, వడ్డీలు చెల్లించాలని, ఇలా రకరకాలుగా
ఆర్థికంగా బాధలను అనుభవిస్తుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా బలపరచండి దేవా. మీ గొప్ప సహాయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి. ఎందరైతే వారి కుటుంబాలలో వారి బిడ్డల జీవితాలలో శుభకార్యములు జరగడం లేదని, మంచి పనులు నెరవేరడం లేదని, సంతోషకరమైన దినములు వారి జీవితంలో లేవని బాధలను అనుభవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారి కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మా కుటుంబాలలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డలందరినీ మీరు రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గుండె చెదిరిన వారిని మీరు బాగు చెయ్యండి దేవా. వారి గాయములను మీరు కట్టండి దేవా. బాధపరచబడుచున్న వారికి న్యాయం తీర్చండి ప్రవ్వా. ఆకలిగొనిన వారికి ఆహారము దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బంధింపబడిన వారికి గొప్ప విడుదలను అనుగ్రహించండి దేవా. కృంగిపోయిన వారిని అందరినీ లేవనెత్తండి దేవా. పడిపోయిన వారిని అందరినీ ఉద్ధరించండి ప్రవ్వా. పరదేశులను మీరు కాపాడండి. తండ్రి లేని వారికి మీరు తండ్రిగా ఉండండి. వారి అక్కరలు, కొరతలు తీర్చండి దేవా. బిడ్డలందరినీ భద్రపరచుమని ప్రార్థిస్తున్నాం తండ్రి. విధవరాండ్లను మీరు ఆదరించండి దేవా. ఆత్మీయ భర్తగా ఉండి మీరే వారిని పోషించండి దేవా. అయ్యా, మీ యందు భయభక్తులు గల వారి కోరికను మీరు తీర్చండి దేవా. వారి కార్యములన్నిటినీ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరికను మీరు తృప్తిపరచండి దేవా. అయ్యా, మిమ్మును ప్రేమించే బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారిని మీరు ఆశీర్వదించండి. మేలులతో వారి కుటుంబాలను నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భక్తిహీనుల మార్గమును వంకర మార్గముగా చేసే దేవుడవు తండ్రి. భక్తిహీనులనందరినీ మీ యందు భక్తి గల వారిగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అనీతిమంతులను నీతిమంతులుగా ఆశీర్వదించండి దేవా. అయ్యా, ఈనాడు మీకు నిజముగా మొరపెట్టు వారందరికీ సమీపంగా ఉండే దేవుడుగా ఉన్నందుకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా, నీ బిడ్డల మొరలన్నిటిని మీరు ఆలకించండి దేవా. గొప్ప జవాబును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున మమ్మును కీడు నుండి రక్షించండి దేవా. అపాయం, ఆటంకం, ప్రమాదాల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. రక్షించండి దేవా. భద్రపరచమని ప్రార్థిస్తూ ఇంకా ఏ అంశం గురించి నేను మొరపెట్టలేకపోయానో దయతో నన్ను క్షమించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్యే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.